హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి లోకో పైలట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుమారుగా 9,970 పోస్టులు ఓవరాల్గా, అంటే ఇండియా వేజ్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే 9,970 పోస్టులు అందుబాటులో ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, తర్వాత అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అన్న వివరాలు కూడా తెలుసుకుందాం. అయితే మొదటగా ఇక్కడ మనం వేకెన్సీస్ ఎన్నో మనకు తెలిసింది. అయితే క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పి మెన్షన్ చేశారు, కానీ ఎనీ గ్రాడ్యుయేటెడ్ కాదు, టెక్నికల్ కేటగిరీ బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వారు మాత్రం ఎలిజిబుల్. అదేవిధంగా లేదా డిప్లొమా చేసిన లేదా ఐటీఐ పూర్తి చేసిన ఈ ముగ్గురు కూడా ఎలిజిబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. డిగ్రీ అయినా పర్లేదు, డిప్లొమా అయినా పర్లేదు, ఐటీఐ అయినా పర్లేదు, వీళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే వయసు అనేది చూసినట్టయితే 18 సంవత్సరాలు దాటి ఉండాలి. 18 సంవత్సరాలు దాటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయడానికి అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ముఖ్యంగా మీ యొక్క ఎస్ఎస్సి మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్, తర్వాత మీ యొక్క బ్యాంక్ బుక్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఫోటో అండ్ సిగ్నేచర్, ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. మీరు అప్లికేషన్ చేయడానికి ఏం కావాలి, ఆధార్, క్యాస్ట్, ఎస్ఎస్సి మెమో అండ్ మీ యొక్క ఇంటర్ అంటే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్, లేదా ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా అయితే డిప్లొమా సంబంధించిన వివరాలు ఉండాలి, ఈమెయిల్ ఐడి ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి, ఫోటో అండ్ సిగ్నేచర్, ఈ డీటెయిల్స్ ఉంటే సరిపోతుందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అనేది చూసినట్టయితే ఓబీసీ, జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వీరి యొక్క అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం కేటగిరీ, ఇంకా ఫిమేల్స్, ఇక్కడ మనం చూసినట్టయితే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ క్లాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు, అదేవిధంగా గర్ల్స్, లేడీస్ ఎవరైతే ఉన్నారో అన్ని కేటగిరీస్ వారు, ఎస్సీ, ఓసీ, బీసీ, జనరల్ అని లేదు, మహిళలందరికీ కూడా ఎగ్జామ్ ఫీజు అనేది కేవలం 250 రూపాయలే. వారితో పాటు ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 250 రూపాయలు అని చెప్పడం జరిగింది. ఇంకా బాయ్స్కి వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అందరూ కూడా 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా నాన్ క్రిమిలియర్ అని చెప్పి మెన్షన్ చేసుకోండి. ఏమని మెన్షన్ చేసుకుంటారు, నాన్ క్రిమిలియర్ అని చెప్పి మెన్షన్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయండి. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్టయితే స్టార్టింగ్ డేటు 12వ తారీఖు ఏప్రిల్ 2025 నుండి 11వ తారీఖు మే 2025 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఇంకా ఎగ్జామ్ డేట్స్ కానీ అడ్మిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ ఏమీ లేదు, ఓన్లీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, తర్వాత వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందాక నేను ఏజ్ గురించి చెప్పాను, అయితే మరొకసారి చూడండి, ఏజ్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ పరంగానే అందరికీ కూడా వయసు సడలింపులు కూడా ఉంటాయి. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓసీ వారికి 3 సంవత్సరాలు, ఈ విధంగా వయసు సడలింపు అనేది కామన్గా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, పోస్టులు జోన్స్ వేజ్గా పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను మొత్తం పోస్టులు అయితే చదవట్లేదు, అయితే ఒకసారి చూసుకోండి, మీకోసం నేను చదువుతున్నాను. సెంట్రల్ రైల్వే అనేది చూసినట్టయితే 376, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని 700, ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని 1461, ఈస్టర్న్ రైల్వేలోని 768, నార్త్ సెంట్రల్ రైల్వేలోని 508, అదేవిధంగా చూసినట్టయితే నార్త్ సెంట్రల్ రైల్వేలోని 508, నార్త్ ఈస్టర్న్ రైల్వేలోని 800, నార్త్ ఈస్ట్ ఫ్రంటరీ రైల్వేలోని 125, నార్త్ రైల్వేలోని 521, నార్త్ వెస్టర్న్ రైల్వేలోని 679, సౌత్ సెంట్రల్ రైల్వేలోని 989. ఇవన్నీ కూడా జోన్లు. ఆ జోన్లో ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులు ఇక్కడ నేను చెప్తున్నాను. ఇంకా మన సౌత్ జోన్కి వచ్చినట్టు చూసినట్టయితే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని 568, సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని 796, సౌత్రన్ రైల్వేలోని 510, వెస్ట్ సెంట్రల్ రైల్వేలోని 759, వెస్టర్న్ రైల్వేలోని 885, మెట్రో రైల్వే కలకత్తా 225 ఉండడం జరిగాయి. ఈ విధంగా మొత్తం మీద పోస్టులన్నీ కూడా సెపరేట్ చేయడం జరిగింది. మీకు నచ్చిన జోన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే పేపర్ 1 మాత్రం మీ యొక్క ఓన్ ప్లేస్లోనే రాస్తారు, కానీ పేపర్ 2 వచ్చేసరికి మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో ఆ జోన్లోకి
వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా సేమ్ అంతే. మీరు ఏ జోన్ అయితే అప్లై చేస్తారో ఆ జోన్లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ టెస్టులు కానీ ప్రతిదీ కూడా అక్కడే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. మన దాంట్లోని ఇకపై నుండి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. దానికి మీరు మెసేజ్ చేసినట్లయితే మన వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏ విధంగా చదవాలనే సందేహం ఉన్నా లేదా ఏమైనా మోటివేషన్ కావాలన్నా సరే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు మాకు మెసేజ్ అనేది ఏ టైంలోనూ చేయొచ్చు, నో ప్రాబ్లం. అప్లికేషన్కి సంబంధించినవి కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.